వెర్రోడైతే చెప్పేవాడు ఈనాడు ఉన్నట్టయింది తయారైంది. ఇప్పుడు రద్దీ నియంత్రణకు ఆలయాల్లో ఏఐ అంట. నాకు తెలియక అడుగుతాను, జనం అందరం క్యూ లైన్లో ఉన్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా తోసుద్దా మనల్ని, లేకపోతే దేవుడిని మన కళ్ళెదురకుండా ప్రత్యక్షం చేసుద్దా? క్యూ లైన్ అట్టాగే నడవాలా? అది సక్రమంగా నడిపేది ఎట్టకు మనిషే. సీసీ కెమెరాలో చూసినా మనిషే చూసి చేయాలా, ఏఐలో చూసినా మనిషే చేయాలా? ఏఐతో ఏదో అద్భుతంగా మారిపోతుంది. ఆ పాప ఆయన చైర్మన్ ఆయన కొత్తలో చెప్పుకొచ్చారు నాయుడు గారు, గంటలో దర్శనం 2 గంటల దర్శనం. నేను అప్పుడే చెప్పా, ఎవడి వల్ల జరుగుతుంది అమాయకంగా జనాల్ని మోసం చేయడం తప్పించని. ఇప్పుడు కూడా టీవీలో వేస్తారు 18 గంటలు పట్టిన దర్శనం అన్నటువంటి. ఏముంది అక్కడ? బేసిక్గా క్యూ లైన్లో అంతమంది ఉన్నప్పుడు నడుస్తుంది. ఇంకోటి నువ్వు కమాండ్ కంట్రోల్ రూమ్లను పెట్టుకుంటుంది మీరు అందుకే కదా, సీసీటీవీ మానిటరింగ్లే కదా. మళ్ళీ అది చూడడానికి ఉద్యోగికి బద్ధకం వేసి ఏఐ డిసైడ్ చేస్తుంది ఎక్కడ ఎక్కువ ఉన్నారు ఎక్కడ తక్కువ ఉన్నారు అన్నటువంటిది. పోనీ ఒకవేళ ఎక్కువ ఉన్నారనుకుందాం, ఏఐ ఎక్కువ మంది ఉన్నారని చెప్తే ఏం చేస్తావు నువ్వు? దర్శనం ఎట్లాగో నువ్వు ఆపి ఏమి ఒక్కొక్కడు గంట సేపు నుంచో పెట్టావు కదా, జనాలు తోస్తూనే ఉంటావు ఏ గుళ్ళోనైనా సరే. తోస్తూ ఉన్నప్పుడు ఏఐతో ఇంకా కొత్తగా ఏం తోస్తారు నాకు అర్థం కాల. ఏమన్నా రోబోలు పెట్టి తోస్తారా? ఏఐ దేవాలయాల అనుసంధానం అంటే ఎవడో కొత్తగా ఏ ఇంజనీర్లకి డబ్బులు తగలేయడం తప్పించి ఏంలే.